సిద్దిపేటలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకున్న హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భర్తే భార్యను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఘటన అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో కుటుంబ విభేదాలే ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మహిళల భద్రతపై మరొకసారి ఆందోళన కలిగిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సమస్యలను హింసకు దారితీయకుండా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కౌన్సిలింగ్, అవగాహన కార్యక్రమాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు. స్వభావం కొద్దిగా మొదటి నుంచి భార్యని అనుమానిస్తూ ఆమె క్యారెక్టర్ని ఎప్పుడు శంకించేవాడు. ఎవరితో మగవాళ్ళతో ఇతరులతో మాట్లాడినా కూడా విధంగా మాటలతో మాట్లాడేవారు. ఇప్పుడు తన పిల్లలకు కూడా తన పుట్టినారో లేదని ఒక అనుమానంతో ఉండడం వల్ల ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి తన సొంత భార్యని, సొంత బిడ్డని ఏదైతే గడ్డి మందులో పుల్ల మందు రాపించి చనిపోయినారో లేదో అని మరి గొంతు కోసి చంపడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం బిడ్డ కూడా కొనవుతుంది. స్వభావం కొద్దిగా మొదటి నుంచి భార్యని అనుమానిస్తూ ఆమె క్యారెక్టర్ని